రస్తా కాదు సార్, ఆ గోడ వరకు అటుపక్క ఇటుపక్క చెట్టు ఉన్నాయని దాడి అందుకని నేను టెంపరీ రాళ్ళు సిమెంట్ కూడా పట్టిలేదు సార్. మళ్ళీ ఏం లేదు, రాళ్ళ మీద రాళ్ళు నిదానంగా మా గోడ కట్టిద్దాంలే. టెంపరీ రాళ్ళు తీశారు, పబ్లిక్ ఇబ్బంది అవుతుందని తీశారని వాళ్ళ ఎక్స్ప్లెనేషన్. మీకేమన్నా ఉంటే మున్సిపల్ కమిషనర్ తో దౌర్జన్యంగా నిలబడి ఎమ్మెల్యే ఆమె తమ్ముడు నిలబడి గోడ పడగొట్టడం అనేది చాలా దారుణమైన విషయము. నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. ఎంతో నన్నే ఇట్లా చేస్తే ఎంతమంది ప్రజలను పోటాడిస్తారు. ఆమె చరిత్ర చెప్తే చికెన్ కానించి, బిచ్చగాళ్ళ కానించి, శిల్పకళా మందిరం కానించి ఏది డబ్బులు తీసుకోలేదు. ఇంతవరకు నేను నోరిప్పి మాట్లాడలేదు. రేపు నుంచి పార్టీతో సంప్రదించి ఆమె మొత్తం పరువంతా రోడ్డు మీద తీరుస్తా. ఏమైనా అనుకుంటుందేమో, తమాషా చేస్తుందా? ఎమ్మెల్యే అయితే తాలూకాకు రాసా? చట్టం లేదా, గౌరవం లేదా చట్టం మీద? మున్సిపల్ కమిషన్ క్లియర్ గా చెప్తున్నాడు. నిన్న ఇంటి దగ్గర ట్రైన్ పంపిస్తాడు. ఏం తమాషా? ఆటవిక రాజ్యంలో ఉన్నామా మనము, ప్రజా రాజ్యంలో ఉన్నామా? జరుగుతుందని ఏమైనా చేయొచ్చని రేపు ఇళ్ల మీదకి వస్తారు జేసీబీలు తీసుకొని. సరైన టయానికి డిఎస్పీ గారు ఉండి దాన్ని నిరోధించారు, కానీ లేకుంటే మా ఇంటి కాంపౌండ్ వాళ్ళు వికాలని ప్రయత్నం చేశారు. ఒక్కటి కాదు, ఎన్ని నేను మొత్తం చరిత్ర కడుగుతా. ఎందుకంటే పార్టీ పరుపు కోసం నేను మౌనంగా ఉన్నా. నా మౌనాన్ని చేతగంటాం అనుకుంటున్నారు. ఏవి సుబ్బారెడ్డి అంటే ఏమో ఒకసారి చూపిస్తా. దౌర్జన్యంగా నిలబడి ఎమ్మెల్యే ఆమె తమ్ముడు నిలబడి గోడ పడగొట్టడం అనేది చాలా దారుణమైన విషయము. నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. ఎంతో నన్నే ఇట్లా చేస్తే ఎంతమంది ప్రజలను పోటాడిస్తారు. ఆమె చరిత్ర చెప్తే చికెన్ కానించి, బిచ్చగాళ్ళ కానించి, శిల్పకళా మందిరం కానించి ఏది డబ్బులు తీసుకోలేదు. ఇంతవరకు నేను నోరిప్పి మాట్లాడలేదు. రేపు నుంచి పార్టీతో సంప్రదించి ఆమె మొత్తం పరువంతా రోడ్డు మీద తీరుస్తా. ఏమైనా అనుకుంటుందేమో, తమాషా చేస్తుందా? ఎమ్మెల్యే అయితే తాలూకాకు రాసా? చట్టం లేదా, గౌరవం లేదా చట్టం మీద? మున్సిపల్ కమిషన్ క్లియర్ గా చెప్తున్నాడు. నిన్న ఇంటి దగ్గర ట్రైన్ పంపిస్తాడు. ఏం తమాషా? ఆటవిక రాజ్యంలో ఉన్నామా మనము, ప్రజా రాజ్యంలో ఉన్నామా? జరుగుతుందని ఏమైనా చేయొచ్చని రేపు ఇళ్ల మీదకి వస్తారు జేసీబీలు తీసుకొని. సరైన టయానికి డిఎస్పీ గారు ఉండి దాన్ని నిరోధించారు, కానీ లేకుంటే మా ఇంటి కాంపౌండ్ వాళ్ళు వికాలని ప్రయత్నం చేశారు. ఒక్కటి కాదు, ఎన్ని నేను మొత్తం చరిత్ర కడుగుతా. ఎందుకంటే పార్టీ పరుపు కోసం నేను మౌనంగా ఉన్నా. నా మౌనాన్ని చేతగంటాం అనుకుంటున్నారు. ఏవి సుబ్బారెడ్డి అంటే ఏమో ఒకసారి చూపిస్తా.